చూడు LHS పార్ట్ తీసుకో. LHS పార్ట్ ఏంటి? tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta కదా. ఇప్పుడు మనకి ఇక్కడ 1 minus tan theta ఉంది కదా, దీన్ని కూడా 1 minus tan theta అలా వచ్చేలా చేసుకుంటే మన ప్రాబ్లం అయిపోయినట్టే లెక్క. దీన్ని మనము 1 minus tan theta డినామినేటర్ లో 1 minus tan theta రావాలంటే ఏం చేయాలి అది చూద్దాం. ఓకే, అది చేయాలంటే ఏం చేయాలి? cot theta ఫార్ములా ఏంటి? ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీలో ఏంటి? 1/tan theta అవునా కదా. cot theta ఫార్ములా ఏంటి? ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీలో 1/tan theta. ఇప్పుడు ఈ 1/tan theta ని cot theta ఉన్న ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 1/tan theta ని cot theta ఉన్న ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ కనుక చేస్తే ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఓకేనా? అంటే ఏంటి? tan theta divided by 1 minus 1/tan theta. అంతే కదా. cot theta ప్లేస్ లో 1/tan theta వేసాను. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ cot theta divided by 1 minus tan theta. ఇక్కడ దాకా అర్థమైంది కదా. అర్థమైంది. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేద్దాం? ఈ డినామినేటర్ లో ఉన్న ఈ 1 minus 1/tan theta ఎల్సిఎం అప్లై చేద్దాం. ఓకే, అప్లై చేస్తే ఏమవుతుంది? న్యూమరేటర్ లో ఉన్న tan theta యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉంటుంది. tan theta బై 1 అంటే మీనింగ్ ఏంటి? 1/1 అనే కదా. దీని క్రాస్ మల్టిప్లికేషన్ చేయి, ఏమవుతుంది? 1 tan theta tan theta మైనస్ 1 1s 1 బై 1 into tan theta tan theta. ఇది మిగతాదంతా మామూలే యాజ్ ఇట్ ఈజ్. ఏంటి? cot theta by 1 minus tan theta divided by 1 minus tan theta. tan theta. ఒక డివిజన్ కింద ఇంకో డివిజన్ ఉంది అంటే ఏమవుతుంది? ఈ కింద డినామినేటర్ లో ఉన్న ఈ డివిజన్ రెసిప్రోకల్ అవుతుంది. తెలుసు కదా నీకు ఆ విషయం. రెసిప్రోకల్ అవడం అంటే అర్థం ఏంటి? ఈ tan theta పైకి వెళ్ళిపోతుంది. ఈ tan theta పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? tan theta ఇంటూ tan theta tan స్క్వేర్ theta అవుతుంది. tan స్క్వేర్ theta బై tan theta -1. ఇది మిగతాది మామూలే ప్లస్ cot theta బై 1 minus tan theta. కానీ మనకు న్యూమరేటర్ లో రెండు ఈక్వల్ గా ఉన్నాయనుకో అప్పుడు ఎల్సిఎం చేయడం ఈజీ అయినా కదా. కానీ రెండు ఈక్వల్ గా ఉన్నాయా? లేవు. ఇది tan theta -1, ఇది 1 minus tan theta. సో ఇప్పుడు మనము దీన్ని 1 minus tan theta కింద కన్వర్ట్ చేద్దాం.
దీని 1 మైనస్ tan θ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పు? 1 మైనస్ tan తో మల్టిప్లై చేయాలా? కాదు, మైనస్ తో మల్టిప్లికేషన్ చేయడమే అంతే. ఓకే, సో మైనస్ tan ప్లస్ 1 అయిపోతుంది. మైనస్ తో మల్టిప్లికేషన్ చేసాం అనుకో, న్యూమరేటర్ ని డినామినేటర్ ని మైనస్ తో మల్టిప్లికేషన్ చేసాం అనుకో ఏమవుతుంది? పైన కూడా చేయాలి కదా, అంటే చేయాలి. డినామినేటర్ ని మైనస్ తో మల్టిప్లై చేస్తే న్యూమినేటర్ ని కూడా చేయాలి కదా. డినామినేటర్ లో ఏం చేస్తే అది న్యూమరేటర్ లో చేయాలి, న్యూమరేటర్ లో ఏం చేస్తే అది డినామినేటర్ లో కూడా చేయాలి, రెండు ఈక్వల్ గా చేయాలి. ఓకే, ఓకేనా? అప్పుడు పైన tan² అయిపోతుంది, ఇంకా కింద 1 మైనస్ tan అయిపోతుంది. ఇప్పుడు పైన ఏమవుతుంది? మైనస్ tan² బై 1 మైనస్ tan అయిపోతుంది. ఇది మామూలే, cot θ బై 1 మైనస్ tan θ. ఇప్పుడు చూడు, మనకి న్యూమరేటర్ లో ఇక్కడ 1 మైనస్ tan θ వచ్చింది, ఇక్కడ 1 మైనస్ tan θ వచ్చింది. న్యూమరేటర్ ఈజీ సేమ్ అంటే ఎల్సిఎం ఏమవుతుంది? 1 మైనస్ tan θ అవుతుంది. ఈ రెండు యాజ్ ఇట్ ఈజ్గా వేసేస్తావు, tan² θ ప్లస్ cot θ. అర్థమైంది అక్కడ దాకా? ఇప్పుడు మనకి RHS ఇలా రావాలి. ఇలా రావాలంటే ఏం చేయాలి? న్యూమరేటర్ని డినామినేటర్ని tan θ బై tan θతో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే దీనంతటిని tan θ బై tan θతో మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, దాని అంతటిని tan θ బై tan θతో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? దీన్ని ఎరేస్ చేస్తున్నాను చూడు, దాని tan θ బై tan θ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది ఆలోచించు. ఏమవుతుంది? సో కింద tan³ అయిపోతుంది, పైన tan³ అయిపోతుంది. ఎలా అవుతుంది tan³ θ? మరి cot θ ఉండిపోయింది కదా. మరి మనం మల్టిప్లికేషన్ చేయాల్సింది ఈ టోటల్ని, అంటే tan² θ ప్లస్ cot θ డివైడెడ్ బై 1 మైనస్ tan θ. మనం మల్టిప్లికేషన్ చేయాల్సింది దేంతో? ఇంటూ tan θ బై tan θ. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని tan θ మల్టిప్లికేషన్ చేస్తున్నాం అని అర్థం. దీని మీనింగ్ న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా tan θ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇప్పుడు చూడు, tan² θ tan θ మల్టిప్లికేషన్ చేయి, tan³ θ. cot θ ఇంటూ tan θ ఎంత? కోటాంజెంట్. cot θ ఇంటూ tan θ అంటే కోటాంజెంట్ అంటావేంటమ్మా? అప్పుడు cot θ టైమ్స్ tan θ అయిపోతుంది. సో cot θ ఇంటూ tan θ ఏమవుతుంది? cot θ టైమ్స్ tan θ అంటే అంత మీనింగ్ ఏంటి? cot θ ఇంకా tan θ. దాని వాల్యూ ఎంత? cot θ ఇంటూ tan θ, దీని వాల్యూ ఎంత? cot θ అని రెసిప్రోకల్ రాయొచ్చు, 1 బై tan θ కింద రాయొచ్చు. నువ్వు అందుకే నేను ఫార్ములా చదవాలమ్మా అని చెప్పాను నేను. ఇంటూ ఈ tan θ. ఇప్పుడు tan θ క్యాన్సిల్. ఎంత ఉంది వాల్యూ? 1. అంటే cot θ ఇంటూ tan θ వాల్యూ అంతా 1. ఇప్పుడు చూడు, tan² θ ఇంటూ tan θ tan³ θ వచ్చేసింది ఇక్కడ.
కాట్ థీటా ఇంటూ టాన్ థీటా 1 వచ్చేసింది కనుక 1 మైనస్ టాన్ స్క్వేర్ థీటా టాన్ క్యూబ్ థీటా. డినామినేటర్లు టాన్ థీటాతో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 1 ఇంటూ 1 మైనస్ టాన్ థీటా ఇంటూ టాన్ థీటా. ఇదిగో టాన్ థీటా ఇంటూ 1 మైనస్ టాన్ థీటా. అక్కడ దాకా అర్థమైంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయడం అంటే ఏంటి? సింపుల్ మల్టిప్లికేషన్ చేసేయడమే, దాన్ని ఎక్స్పాండ్ చేయడమే. ఇప్పుడు 1 మైనస్ టాన్ క్యూబ్ థీటా ఎలా రాయొచ్చు? ఫార్ములా చెప్పాను నీకు మొన్న. మనం చాలా ఫార్ములాస్ చెప్పాం. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ప్రకారం చేయాలి దీన్ని. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ఏ ప్లస్ బి కదా? కాదు, ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. అది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏది ఏ ప్లస్ బి. ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు ఏ అంటే ఎంత 1 అనుకో, బి అంటే ఎంత టాన్ థీటా అనుకో. అప్పుడు ఏమైంది 1 క్యూబ్ మైనస్ టాన్ క్యూబ్ థీటా. 1 క్యూబ్ మైనస్ టాన్ క్యూబ్ థీటా అంటే అర్థం ఏంటి? ఏ మైనస్ బి అంటే 1 మైనస్ టాన్ థీటా ఇంటూ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఏబి అంటే 1 ఇంటూ టాన్ థీటా అంటే టాన్ థీటా, బి స్క్వేర్ అంటే టాన్ థీటా కాబట్టి టాన్ స్క్వేర్ థీటా. అర్థమైంది అక్కడికి? అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ 1 మైనస్ టాన్ థీటా, ఈ కింద 1 మైనస్ టాన్ థీటా క్యాన్సిల్. ఇంకెంత మిగిలింది? 1 ప్లస్ టాన్ స్క్వేర్, 1 ప్లస్ టాన్ థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా బై టాన్ థీటా మిగిలింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీన్ని ఏం చేయొచ్చు ఇప్పుడు? సింప్లిఫై చేయాలి. సింప్లిఫై ఎలా చేయాలి దీన్ని? చూడు ఎలా చేయాలో చెప్తాను చూడు. ఈ టాన్ థీటా అంటే అర్థం ఏంటి? అన్నింటికి ఉన్నట్టే కదా. అంటే 1 బై టాన్ థీటా ప్లస్ టాన్ థీటా బై టాన్ థీటా. టాన్ థీటా బై టాన్ థీటా సెపరేట్ గా చేయొచ్చా? న్యూమరేటర్ డినామినేటర్ లో టాన్ థీటా ఉంది అంటే అర్థం మీనింగ్ ఏంటి? ఆ మూడింటికి టాన్ థీటా డివిజన్ చేస్తున్నట్టేనే కదా. అవును, అదే చేశాను నేను. సో టాన్ థీటా కట్ అయిపోవచ్చా? దాని నెక్స్ట్ స్టెప్కి వస్తాను, ముందు విను. ఓకే. నెక్స్ట్ టాన్ స్క్వేర్ థీటా బై టాన్ థీటా, అవునా కదా? టాన్ థీటా చూడు, 1 బై టాన్ థీటా అంటే మీనింగ్ ఏంటి? రెసిప్రోకల్లో కాట్ థీటా. టాన్ థీటాలో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది. ఇదిగో 1. టాన్ స్క్వేర్ థీటా బై టాన్ థీటా అంటే టాన్ స్క్వేర్ థీటా అంటే మీనింగ్ ఏంటి? 2 టాన్స్ ఉన్నాయి. ఇందులో 2 టాన్స్ లో ఒక టాన్ క్యాన్సిల్ అయిపోతుంది, కింద టాన్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మిగిలిందంతా టాన్ థీటా. చూడు ఆర్హెచ్ఎస్ వచ్చేసింది చూడు. 1 ప్లస్ కాట్ థీటా ప్లస్ టాన్ థీటా. ఇదిగో కాట్ థీటా ప్లస్ 1 ప్లస్ టాన్ థీటా. అదన్నా ఇదన్నా ఒకటే కదా. అయిపోయింది, సింపుల్. ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందా నీకు? సో మీకు ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అయినా, సిబిఎస్ఈ స్టాండర్డ్ అయినా, స్టేట్ స్టాండర్డ్ అయినా, ఏ స్టాండర్డ్ అయినా ఈ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్రిగనామెట్రీలో. మీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంకా దీనికన్నా హై స్టాండర్డ్ ఉండాలి.
కానీ మరి మీకు చెప్పలేదు అంటున్నావు, మరి ఎందుకో నాకు తెలియదు. మరి ఒకసారి ఓక్ రిడ్జ్లో మీ మేడంని కనుక్కో. సరేనమ్మా, ఇది అర్థమైంది కదా క్లియర్గా? అర్థమైంది. ఓకేనమ్మా.